కాంగ్రెస్ కులగణనకు ఓటేస్తారా? బీజేపీ కులగణనకు రైట్ అంటారా? క్యాస్ట్ ఈక్వేషన్స్ పొలిటికల్ స్పేస్ను రీఇంజనీరింగ్ చేస్తాయా? సెన్సస్ లెక్కలు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకే పనికొస్తాయా? లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అమలవుతాయా? చట్టసభలు పెంచే రిజర్వేషన్లు న్యాయ వ్యవస్థ ముందు నిలుస్తాయా? నిన్నటి వరకు జనగణనలో కులగణన వద్దన్న ఎన్డీఏ గవర్నమెంట్ నేడు ఎందుకు ఈ అంశాన్ని చేర్చింది? క్యాస్ట్ కౌంటింగ్ క్రెడిట్ పోరాడిన వారికా, లేదంటే మొదలు పెడుతున్న వారికా? స్వతంత్ర భారతావనిలో 10 ఏళ్లకోసారి జనగణన సర్వే సాధారణమే. బ్రిటిష్ జమానాలో కులగణన కూడా మామూలే. అయితే 7 దశాబ్దాలుగా జనగణనలో ఎందుకు కులగణన లేదు? దీనిపై పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నాయి. మొత్తానికి ఈసారి మోడీ గవర్నమెంట్ జనగణనలో కులగణన చేస్తామనడం దేశ రాజకీయ యవనికపై సామాజిక మార్పునకు సంకేతం కాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారికంగా ఇప్పటి వరకు కులగణన జరగలేదు. కానీ ఏ కులం జనాభా ఎంతో కొంచెం అటు ఇటుగా అందరికీ తెలిసిందే. కులగణన కేంద్రం పరిధిలోని అంశమైన దాని లోతుపాతులను తెలుసుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెన్సస్ పేరు కాస్త మార్చి సర్వే పేరుతో ఆర్థిక సామాజిక ముఖచిత్రాన్ని తమ చేతుల్లో పెట్టుకున్నాయి. తెలంగాణలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే అయినా, కాంగ్రెస్ ప్రజాపాలనలోని సర్వే అయినా ఎవరెంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు చేసిందే. వాటి నుంచి వచ్చిన మానస పుత్రికలే దళిత బంధు, బీసీ బంధు, రైతు బంధు, మున్ముందు మరో బంధు. రాజకీయ ప్రయోజనం ఎలా ఉన్నా సామాజిక ప్రయోజనం నెరవేరుతుందనేది సామాన్యుడి కల. రాష్ట్రాలే కాదు, కేంద్రం కూడా ఇదివరకు సోషల్ స్టడీ చేసింది. వెల్ఫేర్ కార్యక్రమాల కోసం డాటా వాడుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు వచ్చిన అసలు సమస్యల్లా బలహీన వర్గాలు రాజకీయ వాటా అడగడమే. ప్రజాభిప్రాయాన్ని పసిగట్టారా, లేదంటే పబ్లిక్ ఎజెండా సెట్ చేశారా అనే విషయాన్ని పక్కన పెడితే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన జోడో యాత్రలో, మేనిఫెస్టోలో, పార్లమెంట్లో కులగణనను ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు. ఎట్టకేలకు కర్ణాటక, తెలంగాణలో కులం లెక్కలు తేల్చాల్సిందేనని జనం అభిప్రాయపడి కాంగ్రెస్ కు ఓటేశారు. అయితే కాంగ్రెస్ సర్వేలు జనాలను కులాలుగా విడగొడుతున్నాయని ఇప్పటికీ బీజేపీ చెప్తున్నమాట. పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న టైంలో అనూహ్యంగా మోడీ సర్కార్ జనగణనతో కులగణనకు ఓకే చెప్పడంతో దేశ రాజకీయాల్లో కీలక అధ్యాయానికి తెరలేపింది. బీజేపీ సైద్ధాంతికతను పక్కన పెట్టి కులగణనకు ఓకే చెప్పడం మున్ముందు దేశ రాజకీయాల్లో ప్రధానాస్త్రం ఏదవుతుందో అని పసిగట్టడమే. బీజేపీకి రాజగురువుగా పిలిచే ఆర్ఎస్ఎస్ మోడీకి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడంతోనే కులగణనకు సై అన్నారనే మాట వినిపిస్తోంది. గతంలో కేరళలో, ఆ తర్వాత కొన్ని సభల్లోనూ ఆర్ఎస్ఎస్ ప్రధాన నేతలు కులగణనకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు పలకడం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కారణమనే వాదన తెరపైకి వస్తోంది. సామాజిక కాంక్ష మార్పును స్వాగతించకుంటే ప్రగతిశీల రాజకీయాల్లో భంగపాటు తప్పదు. ప్రజాకాంక్షను నెరవేర్చినప్పుడే పార్టీలకైనా ప్రభుత్వాలకైనా మనుగడ. కేంద్రం చేయనున్న కులగణన క్రెడిట్ మాకే సొంతమంటూ తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ పండగ చేసుకుంటోంది. రేవంత్ రెడ్డి సర్కార్ కేంద్రం కులగణన వెనుక రాష్ట్రం నిర్వహించిన కుల సర్వే ప్రభావం ఉందనే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం చేసిన అసెంబ్లీ తీర్మానం తమ ప్రధాన అస్త్రంగా వాడుకుంటోంది రేవంత్ సర్కార్. కేంద్రం చిత్తశుద్ధి ఉంటే తమ సర్వేను వాడుకోవాలని దేశవ్యాప్తంగా సెన్సస్ ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేసి లెక్కలు జనం ముందు పెడతారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఓబీసీల ప్రధాన డిమాండ్ చట్టసభల్లో రిజర్వేషన్లు. ఈ క్యాస్ట్ సెన్సస్ తో ఆ కోరిక తీరుతుందా అనే ఆశ వారిలో ఉత్సుకత రేపుతోంది. పంచాయతీ ఎన్నికల్లోనే జనాభా దామాషా, వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లకు అటు ప్రభుత్వాలు, ఇటు న్యాయ వ్యవస్థ 1,00,000 కారణాలతో అందకుండా చేస్తున్నాయనేది వారి బాధ. అయితే పార్లమెంట్లో చట్టం చేసి ఎస్సీ ఎస్టీల మాదిరిగా జనాభా దామాషాలో ఓబీసీలకు రిజర్వేషన్లు మోడీ సర్కార్ చేస్తుందా? ఆ సాహసానికి ఓబీసీ ప్రధాని మోడీ నడుం బిగిస్తారా అనేది వారిలో మెదులుతున్న అనుమానం. చట్టసభలు దాటి న్యాయ వ్యవస్థ ముందు రిజర్వేషన్ల పెంపు అంశం కోర్టు ముందు నిలబెడుతుందా అనేది బిగ్ క్వశ్చన్. అయితే 50% పరిమితి నిబంధన అనేది ఎంపిరికల్ డేటాకు వర్తించదని,
క్యాస్ట్ సెన్సస్ తో ఆ నిబంధనకు కాలం చెల్లినట్లేనని ఓబీసీలు వాదిస్తున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ వెనకబాటుతనం అనేది లెక్కల్లో కనబడుతుంటే సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్లు పెంచితే కాదనదు అనేది బీసీ పొలిటికల్ అనలిస్టుల మాట. గతంలో ఈడబ్ల్యూఎస్, నిన్న మహిళా రిజర్వేషన్లు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు మోడీ సర్కార్కు అన్ని వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడే నిర్ణయాలు అనే టాక్ తెర ముందుకు తెస్తున్నారు కమలదళంలోని లీడర్లు, క్యాడర్.